జై శ్రీరామ్ అండి. ఎవరైనా కైండ్లీ ఏమైనా సజెషన్స్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా కాన్వర్జేషన్ చేయాలనుకున్నా దయచేసి మాట్లాడండి. ఇట్ క్యాన్ బి ప్రో ఆల్సో, ఇట్ క్యాన్ బి సమ్ కంప్లైంట్ ఆల్సో. కైండ్లీ ఫీల్ ఫ్రీ. వాక్ విల్ కంటిన్యూ ద కాన్వర్జేషన్. మీరందరూ కూడా బిజీ, తమ కెరియర్స్ లో బిజీగా ఉండే వ్యక్తులు, చాలా మంది కలిసే వ్యక్తులు రోజువారీగా. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, దయచేసి వెన్ వీ అడ్మైర్ మోడీ సో మచ్, లెట్ us గెట్ అవుట్ అండ్ ఓట్. మన ఓటు వేద్దాము, ఓటు వేయిద్దాం సార్. సో మీరందరూ కూడా మెజారిటీ గురించే మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్స్పైరింగ్ ఉంది. అది ఓటింగ్ ఎక్కువ శాతం టర్న్అవుట్ అయితే మేమందరం కూడా వీ విల్ ఫీల్ హ్యాపీ. స్పెషలీ నిజామాబాద్ టౌన్, వీ హ్యాడ్ -6,300 ఓట్ లాస్ట్ టైం ఈ అసెంబ్లీలో, లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో. సో దయచేసి ఈసారి మనకి ఎమ్మెల్యే గారికి వేసిన దానికంటే ఎక్కువ ఓట్లు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన కోసం అంత కష్టపడే వ్యక్తి కోసం కనీసం మనం 5 సంవత్సరాలకు ఒకసారన్నా లెట్ us ఓట్ అండ్ లెట్ us రిక్వెస్ట్ అదర్స్ టు ఓట్. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఇందూరులో అరవింద్ గారిని బ్లెస్సింగ్ ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. ధన్యవాదాలు మీ వాల్యుబుల్ టైం స్పేర్ చేసినందుకు మాతో. చాయ్ పే చర్చ, మంచిగా చాయ్ తాగి ముచ్చట్లు చెప్పిండ్రు. సో మీరందరూ ఇక్కడ చూస్తూ ఉంటే, మీ అందరూ చూస్తూ ఉంటే అరవింద్ గారు డెఫినెట్ గా బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని అర్థమైంది. సో మీ అందరి సహకారం అరవింద్ గారికి ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరే కాదు, మీరు ప్రతి ఒక్కరు మీ నేబర్స్ తో, మీ రిలేటివ్స్ తో, అందరితో భారతీయ జనతా పార్టీకి, అరవింద్ ధర్మపురి గారికి, నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ నేను ఆశిస్తున్నాను కూడా. ఇప్పుడు ఈ ఎలక్షన్ మీ అందరు నాకంటే ఎక్కువ అనుభవం, మీరందరూ మోర్ ఎక్స్పీరియన్స్డ్. ఈ ఎలక్షన్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఈ నెక్స్ట్ టర్మ్ లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, యూనిఫామ్ సివిల్ కోడ్, పాపులేషన్ రెగ్యులేషన్, ఇటువంటివి, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇవన్నీ కూడా వన్స్ ఫర్ ఆల్ ఈ దేశాన్ని సేఫ్ గార్డ్ చేస్తాయి. అవర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫ్యూచర్ ఆల్సో విల్ బి, ఇంటర్నల్ సెక్యూరిటీ విల్ బి ఎ మేజర్ ప్రాబ్లమ్. సో దయచేసి ఇటువంటి టర్నింగ్ పాయింట్ లో మీరందరూ మోడీకే ఓటేస్తారు. ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీబడి విల్ ఓట్ ఫర్ మోదీ. మోర్ ఆర్ లెస్ 90% విల్ ఓట్ ఫర్ మోదీ. 10% also should think. దయచేసి అందరూ ఓటు వేయించండి సార్. స్పెషల్లీ నిజామాబాద్ టౌన్ లో ఓటు వేయించండి. ఇక్కడ మనకు 2019 వరకు మన పార్లమెంట్ సెగ్మెంట్ లో రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉండే. నథింగ్, నాదేం పెద్ద ఇందులో ఐ వోంట్ సే ఐ హావ్ డన్ ఇట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మోడీస్ గవర్నమెంట్స్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయటము. ఇవాళ 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వివిధ స్టేజెస్ లో ఉన్నాయి పార్లమెంట్ లో. ఆ 1 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మన ఆయన కట్టిండు 1990లో, ఎప్పుడు కట్టిండు 35 years బ్యాక్. నేషనల్ హైవేస్, న్యూ ప్రాజెక్ట్ విల్ బి ఫ్రమ్ ఆర్మూర్ టు మంచిర్యాల్. దాని 70% ఆఫ్ ద లెంత్ మన పార్లమెంట్ నుంచే పోతుంది. ఆర్మూర్ పోయేటప్పుడు
ఇప్పుడు ఆర్మూర్లో ఒకటి గోవిందపేట పోయేది మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం రైల్వే బ్రిడ్జ్. ఆర్మూర్లో ఊరు మామిడిపల్లిది రెడీ ఫర్ ఇనాగ్రేషన్. అనదర్ 10-15 days లో ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు. అది అడిగి మామిడిపల్లిదే దెర్ ఇస్ అ ఫండ్ డైవర్షన్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ 18 crore ఫండ్ డైవర్షన్ ఉంది, దానివల్ల స్లో అయింది. మాధవ్ నగర్ యూ ఆల్ నో, అది ఒక 30 years మన రిక్వైర్మెంట్. అది బోధన్ టౌన్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొద్దిగా ముందర అది ఆ పనులు ఇప్పుడే మొదలైనాయి. అరసపల్లిలో పనులు కొనసాగుతా ఉన్నాయి. ఎడపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జ్, ఇవన్నీ 7 different రైల్వే క్రాసింగ్ ప్రాజెక్ట్స్ మనం చేసుకుంటా ఉన్నాము. మన రైల్వేస్ లో మూవ్ ద గూడ్ షెడ్ ఫ్రమ్ నిజామాబాద్ స్టేషన్ టు డిచ్పల్లి. నిజామాబాద్ స్టేషన్ లో ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ కి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. స్టేషన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయటము ధన్పాల్ గారు మాట్లాడినారు. మనకి నిజామాబాద్ స్టేషన్ బాగా బాటిల్ నెక్ లాగా రైల్వే లైన్ కొత్తగా యాడ్ చేసుకోలేము కాబట్టి గూడ్ షెడ్ మార్చడం వల్ల కొద్దిగా ఈజ్ అవుట్ అయింది. కానీ రానున్న టైంలో ఏదైతే ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయో ముత్కేడ్ నుంచి దోన్ డబ్లింగ్, ఆర్మూర్ ఆదిలాబాద్ అండ్ దెన్ బోధన్ బీదర్, ఈ ప్రాజెక్ట్స్ అయిపోతే ఐఎమ్ షూర్ దెర్ విల్ బి రెగ్యులర్ ట్రైన్స్ టు బాంబే, ఢిల్లీ, రాజస్థాన్, అయోధ్య, కాశీ రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి. వందే భారత్ కూడా ఈ టర్మ్ లో నిజామాబాద్ నుంచి కూడా నడుస్తూ ఉంటాయి. ఇవి కాకుండా 2 మన కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ చేసుకున్నాం నిజామాబాద్ టౌన్ లో. ఆల్రెడీ పిల్లలు దే ఆర్ అటెండింగ్ స్కూల్ ఇన్ ద న్యూ బిల్డింగ్. బోధన్ లో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసుకుంటాము. ఐ ప్రామిస్ నవోదయ అరౌండ్ ఆర్మూర్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. జగిత్యాలో నవోదయ పాలసీ అయిపోయింది. మేబీ అనదర్ ఫస్ట్ పార్లమెంట్ సెషన్ లో అది కూడా బడ్జెట్ శాంక్షన్ అవుతుంది. ఇంకో కేవీ ఒకటి జగిత్యాల జిల్లాలో ఇంకో 3 స్కూళ్ళు తెచ్చుకోవాలి మనం మన పార్లమెంట్ లో. సో ఇటువంటివన్నీ మన పార్లమెంట్ పరిధిలో చేసుకునేటివి చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, లాట్ ఆఫ్ స్కోప్. దే వాజ్ నో ప్రొయాక్టివ్ గవర్నెన్స్. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు ఒక ఫైనాన్స్ ఇష్యూ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆర్థిక పరిస్థితి తెలంగాణ పెద్ద ఇష్యూ అయిపోయింది. వాళ్ళకి విల్ ఉన్నదా లేదా ఐ కెనాట్ సే. విల్లు లేకపోవడం వల్ల, నియత లేకపోవడం వల్ల అసలు ఇక్కడ ఏ ఇండస్ట్రీ రాలేదు. స్కోప్ ఫర్ అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ మొత్తం తెలంగాణలో హైయెస్ట్ పాసిబిలిటీ, బెస్ట్ లొకేషన్ ఇస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ రాకపోవడం, అది మనం తెచ్చుకోవాలంటే కొద్దిగా వీ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ కరప్షన్ వల్లనే రాలేదు అకార్డింగ్ టు మీ. రెండోది ఐసీడీ ఒకటి నిజామాబాద్కి తేవాలన్నది నా కోరిక. ఇన్లైన్ కంటైనర్ డిపో తీసుకొస్తే ఇక్కడ నుంచి అగ్రిబేస్డ్ గూడ్స్ కానీ ఇతర గూడ్స్ కానీ మూవ్మెంట్ ప్లస్ లాజిస్టిక్ సపోర్ట్ ప్లస్ కాస్ట్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో ఐసీడీ తేవాలన్నది నా కోరిక. మేబీ ఐ విల్ బి ప్రామిసింగ్ ఇట్ ఇన్ మై మేనిఫెస్టో, లోకల్ మేనిఫెస్టో హియర్. సో ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఎకనామికల్ గ్రోత్ ఆఫ్ దిస్ రీజన్. ఫార్మర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. చిన్న లాజిస్టిక్ సపోర్ట్ చేస్తేనే ఇవాళ టర్మరిక్ ప్రైజెస్ ఆల్ టైమ్ రికార్డ్ లో ఉన్నాయి. సో నియత్తో పనిచేసి కూడా అవసరం. ఇవన్నీ ఒకెత్తు సార్, బట్ టు సేఫ్ గార్డ్ ద కంట్రీ వీ నీడ్ సచ్ యూసీసీ, ఎన్ఆర్సీ, సిఏఏ, పాపులేషన్ కంట్రోల్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఇక నేనైతే శ్రీకృష్ణ అనే ప్రింట్ వేసుకున్నదే వేసుకుంటున్నా నామినేషన్ నుంచి. మథురాలో కూడా కట్టుకోవాలి. అయోధ్య అయిపోయింది, అందరు జై శ్రీరామ్ అంటున్నారు. నేను ఐ మూవ్ టువర్డ్స్ మథురాను. జై శ్రీకృష్ణ. ఒక ఏం లేదు, ఏముంటదంటే సార్, ఢిల్లీ మోడీ అంటారు మీరంతా. ఢిల్లీలో మోడీ, జిల్లాలో కూడా మోడీ ఉండాలి సార్. అయితే ఏమవుతుందంటే సార్, ఉత్తరప్రదేశ్లో 35,200 లౌడ్ స్పీకర్లది వాల్యూమ్ తగ్గించారు సార్. లౌడ్ స్పీకర్లు అయితే వింటామో మనము రోజుకి 5 సార్లు, 35,200 లౌడ్ స్పీకర్లది డెసిబల్స్ తగ్గించారు. 11,000 పైన లౌడ్ స్పీకర్ల కనెక్షన్ కట్ చేసి పర్మిషన్ లేకుండా పెట్టింటారు. కాబట్టి ఎవరైనా
ఎటువంటి రైట్స్ అయినా ఎవరైనా ఏ డ్యామేజ్ చేసినా ప్రాపర్టీలకి వాళ్ళే కట్టుకోక తప్పదు పైసలు. డ్యామేజ్ మొత్తం అలా ఆస్తి అమ్మైనా కట్టిస్తున్నాడా. సో లెట్ ఎవ్రీబడి ఫాల్ ఇన్ లైన్, లెట్ ఎవ్రీవన్ ఫాల్ ఇన్ లైన్. సివిల్ కోడ్ తోటి సివిక్ సెన్స్ కూడా వస్తుందని నేను ఆశిస్తా ఉన్నా. నీకు రిలీజియన్ we respect, but we don't need to hear. We don't need to get disturbed. We don't disturb others. It is against Supreme Court's judgments. Decibels ekkuntunnai. Number of days also only 15 days are allowed. So ivanni kuda చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం. ఈ దేశంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి చాలా రాష్ట్రాలలో. నిన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వచ్చింది. నిన్న సభకి నామినేషన్ అయిపోయినాక సభకి ఆయననే వచ్చింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఇన్ ఉత్తరాఖండ్. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూసీసీ. సో ఇట్ ఈస్ నాట్ సో వెరీ ఫార్ అవే. దయచేసి మీ అందరి సపోర్ట్, మీ అందరు వేస్తారు సార్, మోడీకే వేస్తారు, దర్ ఇస్ నో డౌట్. బట్ దయచేసి ఓటింగ్ శాతం పెంచిపోయండి. ఓటింగ్ శాతం ప్రత్యేకంగా నిజామాబాద్ అర్బన్లో ఓటింగ్ శాతం పెంచిపోయింది. లెట్ us also show what happens if we get invited. ఇంకోసారి అవతలోడు కూడా రోజు నాకు ఫ్రీ రేషన్ ఇచ్చేటోనికి ఓటు వేయాలి, రేషన్ తీసుకుపోయి వండుతానికి సిలిండర్ ఓటు ఇచ్చిండో వానికే ఓటు వేయాలి, నా ఇంట్లో ముసలాయనకు కానీ చిన్న పిల్లలకు కానీ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఐసీయూలో పడితే 5 లక్షల రూపాయలు ఎవరిస్తున్నారో వాళ్ళకే ఓటేయాలి, మైనారిటీ స్కూల్ కట్టించే పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి వాళ్ళకే ఓటేయాలి, ఆవాస్ యోజన కింద కోట్లాది ఇల్లు కట్టుకుంటా అందులోకెళ్ళి బెనిఫిట్ అవుతున్న వాళ్ళు కూడా ఇల్లు కట్టించిన వాళ్ళకు ఓటేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియజేయాలంటే ఒకసారి యునైటెడ్ గా మనం ఉండి మనం ఏమైనా చేస్తే ఏముంటుందో అన్నది ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూపించారు మీరు. నాకు ఎంపీ ఎలక్షన్ ఈసారి మెజారిటీ పెరుగుతుంది అనిపిస్తుంది. ఆ టీఆర్ఎస్ పోయే ఓట్లు కూడా ఇటే పడతాయి. ఒకసారి యూనిటీ చూపిద్దాం సార్. మాకేమి నేను మా ఫాదర్ ఎవరు మీ అందరికి తెలుసు. నేను రాజకీయాల్లో షోకే లేకుండే. ఆయన మంత్రి ఉన్నప్పుడు నేను 10 సంవత్సరాలు మంత్రి ఉంటే రెండు సార్లు నేను సెక్రటరీ పోయినా. 2 సార్లు సెక్రటరీ పోయినా అంటే 10 years. నేను గాంధీ భవన్ అడిగే పెట్టలే. ఖాళీ బీఫామ్లు సంతకాలు పెట్టినే ఉంటే నాకు నామినేషన్ అయ్యే బుద్ధి కూడా కదా కాంగ్రెస్ పార్టీకి. మీరందరూ ఎట్లయితే మోడీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ దట్ జెంటిల్మెన్. వీలైనంత చేస్తా ఉన్నాము, ఆయన డైరెక్షన్ లో నడుస్తా ఉన్నాము. లెట్ us do how much we can. దయచేసి ఓటు వేయించండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరూ టైం ఇచ్చింది ఇవాళ. థ్యాంక్ యూ. కొద్దిగా లేట్ చేసి ఉంటాం మేము మీకు. లేదు బంద్ కాదు, మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఎందుకు బంద్ చేసిరంటే చెప్తాను. అయోధ్య ట్రైన్లు పెట్టినాం కదా, స్పెషల్ ట్రైన్లు. దానికోసం చాలా ట్రైన్లు దేశంలో క్యాన్సిల్ చేసిండ్రు. అందులో ఎల్టీటీ క్యాన్సిల్ అయింది, మళ్ళీ రీఇన్స్టేట్ అయిపోయిందండి. నడుస్తుంది ఇప్పుడు. బాంబేకి పోయేది వీక్లీ ట్రైన్ కదా మీరు చెప్పేది. మళ్ళీ దాని ఫ్రీక్వెన్సీ కూడా పెంచడము బాంబే ప్రాబ్లం. అక్కడ వాళ్ళ మెయిన్ టెర్మినల్ ఉంది కదా, శివాజీ టెర్మినల్, దాంట్లో కొత్త ట్రైన్ పోవడానికి లేదు. ఇట్స్ ఆల్రెడీ సాచురేషన్కి వచ్చింది. వాళ్ళ కళ్యాణ్ టెర్మినల్ స్టార్ట్ కాగానే ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాంబే ట్రైన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణలో సైనిక్ స్కూల్ లేదు, కరీంనగర్కి వచ్చింది. అంటే మనము తెచ్చుకోవచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టాలన్నది స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఇక నా మీద ప్రేమ ఎక్కువ ఉండే కేసీఆర్కి. రెండోదాన్ని పైరవి చేద్దాం. థ్యాంక్ యూ.
ఏదో అది చేయాలి. పోదాం. ఎవరు లేదా సార్ మాట్లాడేది? ఎనీబడి వాంట్స్ టు టాక్? డెవలప్మెంట్ ఆఫ్ నిజామాబాద్ వాట్ దే వాంట్. వాళ్ళకి తెలుసు. సంబడి స్పోక్ ఇన్ ద బిగినింగ్, గల్లీ లెవెల్లో కూడా చూసుకోమని. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. సిద్ధార్థ్ డివిజన్, దట్స్ వై ఐ టోల్డ్ సిద్ధార్థ్ డివిజన్ సార్. ఇట్స్ ఓకే. చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న లీడర్స్ మన దగ్గర వస్తలేరు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. వచ్చి ఎవరు వస్తలేరు, ఎవరు వచ్చిండ్రు పోయినరు, పోయి మళ్ళీ వచ్చిండ్రు, ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్ సార్. హూఎవర్ is an asset for BJP will be promoted, that's all. And people who are an asset for BJP cannot be a problem for society. If they are a problem for society, there is no promotion in BJP. Thank you. అంటే సార్ ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చిన్న అమృత్ మన ఈ స్కీమ్ లో 100 కోట్లు 105 కోట్లు వస్తే నిజామాబాద్ టౌన్ కి 90 crores మిషన్ భగీరథకు డైవర్ట్ అయినాయి. 90 crores. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కార్పొరేషన్ కి అది వచ్చింది, ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్. బట్ 90 crores మిషన్ భగీరథకు పోయింది, అది ఎల్స్వేర్ వెళ్ళిపోయింది. మన మార్కెట్ యార్డు ఇలా పసుపు బోర్డు కూడా వచ్చింది. పసుపు బోర్డు రాకుండా పోతే మన మార్కెట్ యార్డు 22 కోట్ల ఇన్కమ్ ఉంటుంది. ఆ పైసలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కనీసం ఇలా వడ్లు పూతలు అయిపోయినాక రోడ్ల మీద ఆరేసుకుంటున్నారు. సాయంత్రాలు వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలు. వాళ్ళ బాధ చూడలేము. రైతులు వాళ్ళు వ్యవసాయం చేసిన దానికంటే ఎక్కువ కష్టం కోతలైనాక కొనుగోలు చెయ్యరు. కొనుగోలు చేయడానికి పైసలు, ట్రాన్స్పోర్ట్ పైసలు, హమాలీ పైసలు, సుత్లి పైసలు, ఆ గోనె సంచి పైసలు కూడా కేంద్రమే ఇస్తుంది. ఆ పని చేసినందుకు కమిషన్ కూడా ఇస్తుంది. ఆ కమిషన్ యూజ్ చేసుకొని మార్కెట్ యార్డ్ల ఇన్కమ్ యూజ్ చేసుకొని అట్లీస్ట్ ఫెసిలిటీస్ పెంచుకునేదన్నా ఇది కూడా లేదు. అది కూడా తీసుకుపోయి ఏ కాళేశ్వరంలో భగీరథలో పడుతుంది. కరప్షన్ ఉంటే సార్ ఈ దేశం బాగుపడదు, మన పట్టణం బాగుపడదు. అదర్వైజ్ దిస్ ఇస్ ఎ రిచ్ కంట్రీ, దెర్ ఇస్ నో డౌట్. 5th largest ఎకానమీ అన్నాక హౌ కెన్ ఇట్ నాట్ బి రిచ్? ఇప్పుడు చూస్తలేమా రోడ్లు 3 times ఫాస్టర్ గా హైవేలు అవుతున్నాయి. 65 ఏళ్లలో 1,00,000 కిలోమీటర్లు కడితే ఈ 10 ఏళ్లలో 95,000 కిలోమీటర్లు కట్టినాం హైవే. సో ఎవ్రీథింగ్ అన్నిటికీ సర్వరోగ నివారిణి సంజీవిని అన్నట్టు సర్వరోగ కారణం కూడా అవినీతే సార్. అందుకే 10 years బ్రిడ్జ్ ఆగిపోయింది కదా అన్న. ఏది థ్యాంక్ యూ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో పాలిటెక్నిక్ వర్కర్స్ అసోసియేషన్ సోదరులందరితోటి చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా, ఇన్స్పైరింగ్ ఉంది. అందరూ కూడా మోడీ గారు అభిమానులే. మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, నిజామాబాద్ పట్టణంలో ప్రత్యేకంగా పార్లమెంట్ మొత్తం కూడా ఓటింగ్ శాతం పెరగాలి. పట్టణంలో ప్రత్యేకంగా ఓటింగ్ శాతం చాలా పెరగాల. ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి ఫుడ్ ఓవర్ పెడుతున్నారు, వాళ్ళకు వంట గ్యాస్ ఓవర్ ఇస్తున్నారు, వాళ్ళ ఇళ్ళ చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ బీమార్లై ఐసీయూలో పడితే వాళ్ళకి ఆరోగ్య బీమా ఎవరిస్తున్నారు. దేశవ్యాప్తంగా వాళ్ళకి లక్షల ఇండ్లు కట్టి ఎవరిస్తున్నారు. వాళ్ళ పిల్లగాళ్ళకి చదువు చెప్పడానికి ఏదైతే స్కూల్ కడుతున్నారో వాటికి డబ్బులు ఎవరిస్తున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఆలోచన లేకుండా ఓట్లు వేయడం జరుగుతుంది ఒక వర్గం. కాబట్టి దానికి దీటుగా మనమందరం కూడా ఓటింగ్ శాతం పెంచాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఇవాళ వాకర్స్ అసోసియేషన్తో కలిసినాక పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో కూడా మనకి లభించబోతా ఉన్నది. దయచేసి మీ పిల్లలు బెంగళూరులో చదవచ్చు, హైదరాబాద్లో చదవచ్చు. చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, వివిధ ప్రొఫెషన్లో ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా ఓటింగ్ రోజు దయచేసి నిజామాబాద్కు వచ్చి ఇందూరుకు వచ్చి తమ తమ ఓటు వేయాల్సిందిగా మీరు చెప్పండి. వాళ్ళని కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఓటేయమని మీరు వాళ్ళకి కన్వే చేయండి. థ్యాంక్ యూ.